హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుక్ బుక్. ఈరోజు మన కుక్ బుక్లో నుండి సింపుల్గా సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి ఎక్కువగా కూరగాయలు ఏం అవసరం లేదు. కేవలం మన ఇంట్లో ఉండేటువంటి 1-2 కూరగాయలతో కూడా ఈ సాంబార్ రైస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాసు బియ్యం, ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పప్పు ఇంకా రైస్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. రైస్ ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి కొంచెం లైట్గా మెదుపుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా కాదు, కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. సాంబార్ కోసం చిన్న సైజు ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా, బెండకాయ, చిలకడ దుంప, ములక్కాయ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూరగాయలు మాత్రమే కాదు, మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కూడా సాంబార్లో వేసుకోవచ్చు. పులుసు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసుకుని వాటర్లో పోసుకుని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఈ తాలింపు సరుకులన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాయ ఇంకా చిలకడ దుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటా, బెండకాయ వేసుకుని 80% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. కూరగాయలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం కూడా వేసుకుని ఇందులో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సాంబార్ ఇలా నురగొచ్చే వరకు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిలకడదుంప ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా ఇందులో బెల్లం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ మిశ్రమాన్ని అంతా కూడా రైస్లో వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. సాంబార్ రైస్ని సిమ్లో పెట్టుకుని కొత్తిమీర చల్లుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే సాంబార్ రైస్ రెడీ. సింపుల్ సాంబార్ రైస్ రెసిపీని మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే సేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.